చిన్న మనుషుల పెద్ద హృదయాలు. దూరంగా ఉన్న కొండల మధ్యలో ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు శాంతివనం. అక్కడ నివసించే మనుషులు శరీరంతో చిన్నవాళ్లు, కాని హృదయంతో పెద్దవాళ్లు. ప్రతి ఉదయం ఆ గ్రామం పక్షుల కిలకిల రాగాలతో మేల్కొనేది. చల్లని గాలి వీచేది. ప్రశాంతత ఆ ఊరిని కప్పేసేది. ఆ గ్రామంలో 3 స్నేహితులు ఉండేవారు: ధైర్యం, చిలిపి, మధుర్. ధైర్యం చాలా నిశ్శబ్దంగా ఉండేది, తక్కువ మాట్లాడేది, కాని ఎవరికైనా కష్టమొస్తే ముందుగా సహాయం చేసేది. ఆమె హృదయం మృదువైనది. చిలిపి మాత్రం భిన్నం. ఎప్పుడూ నవ్వుతూ అల్లరిగా ఉండేవాడు. కొన్నిసార్లు తొందరపడి తప్పులు చేసేవాడు, కాని అతని మనసు పాపలా నిర్మలం. మధుర్ ఇద్దరి మధ్యలా ఉండేవాడు. ముందుగా వినేవాడు, తర్వాత ఆలోచించేవాడు, చివరగా మాట్లాడేవాడు. అతనికి సమతౌల్యం తెలుసు. ఒక రాత్రి పెద్ద తుఫానొచ్చింది. గ్రామం దగ్గర ఉన్న చెరువు మట్టితో నిండిపోయింది. నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. అందరూ భయపడ్డారు. చిలిపి అన్నాడు, "ఇక్కడుండటం కష్టం, ఇంకో చోటికి వెళ్దాం." ధైర్యం నిశ్శబ్దంగా నిలబడి కళ్లల్లో నీరు పెట్టుకుంది. మధుర్ అన్నాడు, "మనం కలిసి మళ్లీ చెరువు తవ్వలేమా?" మొదట కొందరు సందేహించారు, కాని 3 పనిని ప్రారంభించారు. ఒక్కొక్కరుగా గ్రామ ప్రజలు కూడా చేరారు. ధైర్యం అందరికీ ఓర్పు నేర్పింది. చిలిపి పాటలు పాడి అలసట మరిచిపోయేలా చేశాడు. మధుర్ పనిని పద్ధతిగా విభజించాడు. కొన్ని రోజుల్లో చెరువు మళ్లీ నీటితో నిండింది. గ్రామంలో ఆనందం తిరిగొచ్చింది. పిల్లలు నవ్వారు, పొలాలు పచ్చబడ్డాయి. ఆ రోజు వాళ్ళు ఒక నిజం తెలుసుకున్నారు: నిశ్శబ్దం కూడా ఒక శక్తి, ఉత్సాహం కూడా ఒక వరం. సమతౌల్యం అసలైన బలం. ప్రపంచం అందంగా ఉండడానికి అన్ని రకాల మనుషులు అవసరం. అల్లాహ్ మనల్ని భిన్నంగా సృష్టించాడు, పరస్పరం తెలుసుకోవడానికి. ఖురాన్ 49:13. ఓ మానవులారా, మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి సృష్టించాము. మీరు పరస్పరం తెలుసుకోవడానికి జాతులు మరియు వర్గాలుగా చేశాము. మీలో అల్లాహ్ దృష్టిలో అత్యంత గౌరవనీయుడు, అత్యంత నీతిమంతుడు. ముగింపు సందేశం: మన తేడాలే మన బలం, మన ఐక్యతే మన అందం. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మాతో ఉండాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మంచి సందేశం ఇంకొకరికి చేరాలంటే షేర్ చేయండి.